కాసేపట్లో చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. కేంద్రం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు చంద్రబాబు లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కూటమి నేతలు చర్చించనున్నారు. రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల ఎంపికపైన 3 పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉంది. 4 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీకి, 1 జనసేన, మరొకటి బీజేపీకి ఇచ్చేలాగా ఇప్పటికే ప్రాథమికంగా పార్టీలు నిర్ణయించుకున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలపైన చర్చించనున్నారు. మిగిలిన ఉన్న నామినేటెడ్ పదవులపైన చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై 3 పార్టీల నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, కాసేపట్లో చంద్రబాబు నివాసంలో కూటమి నేతలంతా కూడా సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ హరిప్రా. ఈరోజు చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో 3 పార్టీల అధినేతలు కూడా భేటీ కానున్నారు. ఇక్కడ తాజాగా చూసుకున్నట్లయితే రేపటి నుంచి కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అనేది ఈ సమావేశంలో ఆమోదించబోతుంది. దాంతోపాటు కూడా నియోజకవర్గాల పునర్విభజన అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 2011 తర్వాత కూడా ఈ జనగణన అనేది పూర్తి కాలేదు. ప్రస్తుతం ఈ జనగణన తర్వాత కూడా నియోజకవర్గాల వారీగా కూడా పునర్విభజన చేసే అవకాశం ఉంది. దాని తర్వాత 2029 ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధినేతగా కూడా ఆయన ఇప్పటికే అన్ని పార్టీల అధ్యక్షులకు కూడా ఒక లేఖలు కూడా రాశారు. ఇక్కడ చూసుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. దీనికి చూసుకున్నట్లే అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన ఇప్పటికే లేఖలు కూడా రాశారు. దీనికి సంబంధించి కూడా ఈ 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల నేతల మధ్య కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే లోపాయికారిగా కూడా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. 2 స్థానాలు తెలుగుదేశం పార్టీకి తీసుకోవాలని భావిస్తూ 1 స్థానాన్ని బీజేపీకి, మరో రాజ్యసభ స్థానాన్ని జనసేన పార్టీకి కూడా ఇవ్వబోతున్నారు. దీంతో పాటు ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఇంకా కొన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని కూడా చాలా త్వరగా ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు కనుక పూర్తి స్థాయిలో కనుక ఇప్పటికే భర్తీ చేసినట్లయితే మరొకరికి కూడా త్వరితగతిన అవకాశం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ అధికారంలో వచ్చేందుకు కూడా అటు నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరైతే పనిచేసి ఉన్నారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ నామినేటెడ్ పదవుల ద్వారా ఇవ్వాలనేది కూడా అన్ని పార్టీల అభిప్రాయం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకొన్ని నామినేట్ పదవులు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే భర్తీ చేసే అంశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మున్సిపాలిటీలు అనేది కూడా పరివికాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన అనేది కొనసాగుతోంది. అయితే ఎప్పటిలోగా ఈ ఎన్నికలు నిర్వహించాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చనబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ స్థాయిలో కూడా వార్డులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే విజయవాడ లాంటి నగరపాలక సంస్థ ఉంటే దానికి కూడా గ్రేటర్గా కూడా మార్చే ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఒకవేళ నియోజకవర్గాలు పెంచేటట్టయితే ఎన్ని నియోజకవర్గాలకు పెంచాలి, అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతమంది ఓటర్లు ఉంటే బాగుంటుందనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు జనగణమన అనేది ఒక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా వివరాలన్నిటి కూడా సేకరిస్తున్నారు. రేపటి నుంచి ఒక 15 రోజుల పాటు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల కలెక్టర్లకు చూసుకున్నట్లయితే ఎవరికి వాళ్ళే తమ వివరాలను కూడా పొందుపరిచే అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది అవకాశం కల్పించింది. ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా తమ వివరాలను ఈ జనగణమనలో కూడా పేర్లు కానీ ఇతర వివరాలు మొత్తం 34 క్వశ్చన్లతో కూడా ఒక క్వశ్చనర్ కూడా తయారు చేశారు. వాటికి సంబంధించిన మొత్తం వివరాలు కనుక ఆన్లైన్లో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కనుక ఈ సెన్సస్లో కనుక
నమోదు చేసుకున్నట్లయితే ఇటు ఎవరైతే ఇంటికి వచ్చి వాటిని పరిశీలించే అధికారులకు కొంత సులభతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ మూడు పార్టీలు ఈ 15 ఏ విధంగా ఈ సెన్సస్కి సంబంధించి వ్యవహరించాలనే దానిపైన కూడా ఈ మూడు పార్టీల నేతలు చర్చించబోతున్నారు. మరికొద్ది సేపట్లో చూసుకుని ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి కూడా తిరుగు పయనమయ్యారు. మరికొద్ది సేపట్లో కూడా ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఏదైతే ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యంలోని ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ సమావేశానికి హాజరుపోతున్నారు. వీరితో పాటు ముఖ్య నేతలు కూడా మంత్రులు ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.